ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆ మందసపు పెట్టి తెరిచి చూచినప్పుడు చాలామంది చనిపోతారు. దేవుని యొక్క ఉగ్రత వారిపైకి వస్తుంది. నేను మొదట్లో చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఏం తప్పు చేశారు? అంత పెద్ద తప్పు అనిపించలేదు నాకు అప్పటికి. వాళ్ళు ఏం చేశారంటే మందసపు పెట్టెను తెరిచి చూచారు. బైబిల్ చెప్తుంది మరి చాలామంది, వేలాది మంది సంహరించబడ్డారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నీవు దేవుణ్ణి పరిశీలించే దానికి నీకు శక్తి చాలదు, అది నీకు అసాధ్యం. మందసమే, దాన్ని నువ్వు తెరిచి చూడాల్సిన పని లేదు. దాంట్లో ఏ లోపం ఉందో, ఏం చెడిపోయిందో, బాగుందా అని చూడాల్సిన పని లేదు. అది నిన్ను నువ్వు చూసుకోవాలి. అంతేకాని దేవుని వాక్యం సరిగా ఉందా లేదా అని చూస్తే దేవుని యొక్క ఉగ్రత మనుషులపైకి వస్తుంది. ఆ మందసాన్ని వారు పరిశీలించాలనుకున్నారు. అందుకే వారిపైకి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఈనాడు వాక్యాన్ని వక్రీకరించే వంటి వారిపైన దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన్ను పోలిన వారు ఎవరూ లేరు. దేవతలలో నీ వంటి దేవుడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని బైబిల్ చెప్తారు. కాబట్టి ఆయన్ని మళ్ళీ మనం పరిశీలించి ఈ వాక్యం సరిగా ఉందా లేదా, ఇది తప్ప కరెక్టా అని చూడడం అన్నటువంటిది అది సైతాను యొక్క ప్రక్రియ. నిన్ను చూసుకోవాలి.